ఖమ్మం జిల్లాలో సస్పెన్షన్ కు గురైన టీచర్ భూక్ష్య గౌతమి సడన్ డెసిషన్ తీసుకున్నారు. సోషల్ మీడియా రీల్స్ ఇష్యూలో సస్పెండ్ అయిన ఆమె డ్యూటీ నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 6 నెలలుగా ఆఫీసర్లను కలిసేందుకు ట్రై చేసినా రెస్పాన్స్ లేదని, డిపార్ట్మెంట్ ప్రవర్తనతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. స్టూడెంట్స్ భవిష్యత్తు గుర్తొచ్చినప్పుడల్లా ఫీల్ అవుతున్నానని, ఈ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేకే రిజైన్ చేస్తున్నానని కన్నీరు పెట్టుకున్నారు గౌతమి. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. రాయల్స్ మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు. భాస్కర్, చాలా ఎమోషనల్ గా గౌతమి ఆ రీల్ పెట్టారు. మళ్ళీ అసలు ఆ రీల్ మూలంగానే ఆవిడని విధుల నుంచి తప్పించారు. డైరెక్ట్ గా పర్మనెంట్ గా ఆవిడ విధుల నుంచి నేను తప్పుకుంటున్నానని మళ్ళీ అదే మాధ్యమం ద్వారా చెప్తున్నారు. అసలు ఏంటి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదు, ఏం జరిగింది అసలు? సుమతి, వాస్తవంగా ఖమ్మం నగరంలో గత 2 సంవత్సరం 2025 జనవరి 6వ తారీఖున ఈ భూక్ష్య గౌతమి అనే ఒక టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆమె ఖమ్మం నగరంలోనే మామిలిగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఒక ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు ఒకవైపున ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపున ఆమె రీల్స్ చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి స్కూల్స్ యొక్క సంబంధించి వాటికి ఆమెకు ప్రమోషన్కు విడుదల చేసింది. దాంతో పాటుగా ఆ ప్రమోషన్ వీడియో కాస్త వైరల్ అయిపోయింది. దానిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు వెళ్ళింది. అంటే చకచక అంతా కూడా ఆమెపై చర్యలు చేపట్టారు. 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఆమె ఉన్నతాధికారులకు కలిసి తన యొక్క అంటే ఎందుకు అలా జరిగిందని దానిపై ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని పలుమార్లు ప్రయత్నించినా సరే కనీసం డిఓ అప్పుడు ఉన్నటువంటి భాస్కర్ మరి ఇప్పుడు అప్పుడంటే కలవలేదు, ఓకే, ఇప్పుడు అదే తన ఆవేదనగా చెప్పారు. మరి ఇప్పుడైనా రియాక్ట్ అయ్యారా? ఎస్, నిజంగా మా వైపు నుంచి అతను ప్రయత్నం చేశారు, మేము కలిసామా లేదా అనేది ఏమైనా చెప్పారా? వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఆ తర్వాత రోహిత్ అంటే రాజేష్, ఒకసారి ఆమె ఏమైందంటే ఒకసారి ఆమె సస్పెన్షన్ కూడా ఎత్తేసినట్టు కూడా తెలుస్తుంది. ఆమె తర్వాత ఖమ్మం నగరంలో మరొక అంటే ప్రకాష్ నగర్ వైపు ఉన్నటువంటి ఒక స్కూల్లో కూడా ఆమెకు ప్రభుత్వ స్కూల్ మళ్ళీ ఇంగ్లీష్ టీచర్గా ఆమెకు అక్కడ విధులు నిర్వహించే విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత మరలా అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్స్, సెకండ్ టీచర్స్ తోటి కూడా ఏమి కాస్త విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఫలితంగా ఆమెకు ఈ విషయం సంబంధించి కూడా అప్పుడు డిఓతో అంటే షేర్ చేసుకుందామని వెళ్ళినా కానీ కనీసం డిఓ తనను తులకంగా చూడడం కాకుండా తనను చాలా అవమానపరిచే. చూడండి, పర్మనెంట్ గా ఇంకా ఆవిడని విధుల నుంచి తీయలేదు, సస్పెండ్ మాత్రమే చేశారు. అయినా సరే ఆవిడ వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవడం అదొక తప్పైతే, ఇప్పుడు ఇలాగ మళ్ళీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మీరు ఏమైనా మాట్లాడారా ఎవరైనా అధికారులతో? ఇప్పుడు ఆవిడ పర్మనెంట్ గా రాజీనామా చేశారు, కానీ ఆవిడ ఇంకా విధుల నుంచి తీయలేదు కదా. ఇదే ఘటనకు సంబంధించి ఒకవైపున ఉన్నతాధికారులు సంప్రదించిన వ్యక్తివి, ఒకవైపున అధికారులు మాత్రం సరైన స్పందన లేదు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి డిఓ ఇన్ఛార్జిగా వచ్చారు, అతను వచ్చి కూడా రీసెంట్ గా రావడం వల్ల అతనికి సరైన సమాచారం లేదు. దీనిపై పూర్తిగా రేపు వరకు సమాచారం తెలుసుకొని వివరాలు అందిస్తా అని చెప్పడం కూడా జరిగింది. కానీ మరోవైపున ఆమెకు గౌతమికి పలుమార్లు ట్రై చేసినా సరే ఆమె అందుబాటులో రావాలని పొజిషన్ ఉంది. చివరికి వాట్సాప్ చాట్ చేసినా సరే కనీసం ఆమె రెస్పాండ్ కాని పొజిషన్ నెలకొంది. రైట్, అది చూసావా, రీల్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే ఓకే, క్యాజువల్ గా టైం పాస్ కోసం చేసింది వేరు, కానీ అదే వృత్తికి ఎంత ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం తెలియకుండా ఒకసారి చేసేస్తుంటాం. అవును, ఒక స్థాయిలో ఒక బాధ్యతగా ఉన్నప్పుడు కొంత ఈ రీల్ చేయడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది మనం చేసే రీల్ ఉండాలి. ఎందుకంటే టీచర్ కూడా తను గవర్నమెంట్ టీచర్ అయ్యుండి ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి ప్రమోషనల్ అంటే అది ఎంత తప్పు. అంటే ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా, ప్రతి ప్రొఫెషన్ లో కూడా ఉంటాయి. సో మనం ఎక్కడ పని చేస్తున్నాం, దేనికి పని చేస్తున్నాము, ఆ లిమిట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వీటి మీద దానికి విరుద్ధంగా వెళ్తే డెఫినెట్ గా యాక్షన్ అనేది జరుగుతుంది. చూడాలి మరి నెక్స్ట్ దాంట్లో ఏం జరగబోతుంది.